చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు, కరెక్టే కాదు. ప్లీజ్ 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 కూర్చోండి. నన్ను మాట్లాడినివ్వండి. నా నా కూర్చోండి, కూర్చోవాలి కానీ నా నా మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి, కూర్చోండి. నా ప్లీజ్ కూర్చోండి బాబు, కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇదొక బ్యాడ్ థింగ్ అని చెప్పారు, దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ అంటున్నారు, కాదు. ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వెనక్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ ఎ డిసిషన్ లైక్ దట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ ఎ డిసిషన్ లైక్ దట్. మీరు రెండు చేస్తుంటే మీరు బ్యాలెన్స్ పెట్టాలి. మీరు బ్యాలెన్స్ మీరు ప్రొసీజర్ డిలేట్ అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ మీరు ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు అందుచేతనే ఎన్నడూ జరగలేదు, ఎన్నడూ జరగలేదు. నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సబ్జెక్ట్ తీసుకోలేదు. మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది వెళ్తుంది. చైర్మన్ గారు ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవాలి. కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. మనోహర్ గారు నేను రెండు ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెట్టారండి. రూల్ ఉండదా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. రూల్ లేదని మీరే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది. 306 ప్రకారంగా ఇచ్చామని చెప్పి పెట్టాం సార్. అవునండి, అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? దయచేసి చైర్ని గౌరవించి కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. సార్ we are here to cooperate with the chair. మేము సార్ చైర్మన్ గారి అమ్మా కూర్చోండి ప్లీజ్ వినండి సార్. చైర్మన్ గారు ఇప్పుడు దయచేసి మంత్రి గారు చెప్పదలుచుకుని చెప్పారు. ఏదైతే బిజినెస్ లిస్ట్ అయిందో
వీఆర్ హియర్ టు కోఆపరేట్ విత్ యూ. వినండి సార్, ఓపిక ఉండండి సార్. సార్ మా గవర్నమెంట్ వాయిస్ ఆ మాత్రం కూడా చెప్పండి కదా. కూర్చోవాలి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ లెట్ ద హౌస్ బి ఇన్ ఆర్డర్ సార్.